హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ప్రాముఖ్యత ఉంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఇప్పటికే ఉగాది, శ్రీరామనవమి పండుగలు ముగిశాయి. ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమత్ జయంతి జరుపుకుంటాం. ఈ ప్రత్యేకమైన రోజున బజరంగ బలిని పూజిస్తారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి ప్రత్యేకమైన రోజుగా ఉండనుంది. శనివారం హనుమంతునికి, శనిదేవునికి ఎంతో ప్రీతికరమైన రోజు. అటువంటి పవిత్రమైన రోజునే ఈసారి హనుమాన్ జయంతి వచ్చింది. దీంతో హనుమాన్ జయంతి ప్రత్యేకత రెట్టింపు అయ్యింది. ఈ రోజున హనుమంతుని ఆరాధించడం వల్ల శని దోషం, డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు తీసుకుంటే మంచిది. హనుమాన్ జయంతి రోజు ఈ సింపుల్ రెమెడీస్ పాటించారంటే మీ బాధలన్నీ తొలగిపోతాయి. ఆంజనేయుడిని పూజించడం వల్ల భూత, ప్రేత, పిశాచాల భయాలు తొలగిపోతాయి. శని దోషం పోగొట్టేందుకు హనుమాన్ జయంతి రోజున ఒక పీటపై ఎర్రని గుడ్డను ఉంచి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ పటం ఎదురుగా ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేయాలి. ఇలా చేయడం వల్ల శని అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్మకం. హనుమంతుడిని ఆరాధిస్తే శని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఎందుకంటే పురాణాల ప్రకారం శని పట్టని వారిలో హనుమంతుడు ఒకరు. అందుకే ఆంజనేయుడి ఆశీస్సులు ఉంటే శని అనుగ్రహం కూడా పొందినట్టే. శని ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు హనుమాన్ జయంతి రోజున పంచదారను దానం చేయాలి. లేదంటే పంచదారతో తయారు చేసిన స్వీట్స్ కూడా మీ ఇంటి చుట్టుపక్కల వారికి పంచిపెట్టవచ్చు. ఈ రోజున పేదలకు, నిరుపేదలకు అన్నదానం చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. చట్టపరమైన వివాదాల నుంచి బయటపడతారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి. రుణబాధల నుండి బయటపడేందుకు హనుమాన్ జయంతి రోజు ఆంజనేయునికి శనగపిండిని సమర్పించాలి. అలాగే మల్లె నూనె దీపాన్ని వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేయటం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పెరిగేందుకు అవకాశాలు లభిస్తాయి. హనుమాన్ జయంతి రోజున ఉపవాస దీక్షను పాటించాలి. ఇలా చేస్తే సకల కోరికలు నెరవేరుతాయి. జీవితంలోని అన్ని బాధలు, సంక్షోభాలు తొలగిపోతాయని నమ్మకం. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ అని 108 సార్లు పఠించాలి. దీని వలన ఆనందమైన జీవితం లభిస్తుంది. కోతులకు ఆహారం హనుమంతుడిని కోతుల అవతారంగా భావిస్తారు. ఈ రోజున కోతులకు బెల్లం, వడపప్పు, అరటిపండు లేదా ఇతర పండ్లను నైవేద్యంగా పెట్టడం ద్వారా పుణ్యం లభిస్తుంది. రామనామాన్ని జపించాలి. హనుమంతుడు రాముని ప్రత్యేక భక్తుడిగా పరిగణించబడతాడు. ఈ రోజున శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అనే మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో సానుకూల శక్తి వస్తుంది. తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి తమలపాకులు, సింధూరం అంటే ఎంతో ప్రీతి. హనుమత్ జయంతి రోజున 108 తమలపాకులపై జై శ్రీరామ్ అని రాసి వాటిని దండ కట్టి స్వామివారి మెడలో ఆ దండను హనుమాన్ చాలీసా పఠిస్తూ వేస్తే హనుమంతుని అనుగ్రహం కలిగి కోరుకున్నవన్నీ జరుగుతాయి. సుందరకాండ పారాయణం హనుమంతునికి సంబంధించిన సుందరకాండను హనుమాన్ జయంతి రోజు పారాయణం చేయాలని చెబుతారు. సుందరకాండ పారాయణం వలన జీవితంలో ఎలాంటి కష్టాలైనా తొలగుతాయి. సుందరకాండ పారాయణం చేయడం వల్ల పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.